అప్పట్లో అమరావతి భూములు కొన్నారంటే పయ్యావుల కేసువో లేకపోతే కనుక పత్తిపాటి పుల్లారావు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినటువంటిది అవును కొన్నాం, అందులో కొనకూడదని నిషేధం ఏం లేదు కదా, అమ్మడంలో నిషేధం ఏం లేదు కదా అని చెప్పుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు కాకినాడ సెజ్జికి సంబంధించి దాడిశెట్టి రాజా కొన్నారని నేను ఈనాడులో వచ్చినటువంటి కథనం మీద దాడిశెట్టి రాజా స్పంచారు. అవును, కాకినాడ సెజ్జిలో నేను 6 ఎకరాల భూమి కొన్నాను, మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ చెల్లించి రైతుల నుండి తీసుకున్నాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను కొనుక్కున్నానని ధైర్యంగా చెప్తాను అంటూ దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో మీడియాతో మాట్లాడారు. ఏ రైతైనా మీ దగ్గరకు వచ్చిన ఆ భూమిని తక్కువ ధరకు కొన్నట్టు చెప్పారా, ఎవరైనా ఫిర్యాదు చేశారా, అట్లాంటిదేమీ లేదే అని చెప్పి ప్రశ్నించారు. దశాబ్దాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నాం, అలా వచ్చిన డబ్బుతో ఆస్తులు కొంటున్నాం, చంద్రబాబు రాజధానిలో భూమి కొన్నారు, ఆ మధ్య పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 16 ఎకరాలు కొనుక్కున్నారు, 10 రోజుల క్రితం యనమల రామకృష్ణ 2 ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, అవన్నీ ప్రజల దగ్గర దోచుకుతేనవేనని వాళ్ళ దగ్గర లాక్కున్నవేని నేనంటే నిజమైపోతుందంటూ వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన కార్యాచరణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికేనంటూ యనమల మాట్లాడినటువంటి సందర్భంలో దానికి కౌంటర్ మాట్లాడడానికి వచ్చినప్పుడు దాడిశెట్టి రాజాని మీరెట్ట భూములు కొనుక్కున్నారంట కదా, కొనుక్కుంటే తప్పేంటంటూ ఈ ఆన్సర్ ఇచ్చారన్నమాట.